ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ గొడవలు ఇంకా ఇంకా పెద్దవి అవుతుండడం వలన అమ్మా నాన్నలు కలుస్తారన్న ఆశలు తగ్గిపోతున్నాయి. భవానీ, చెప్పు అర్చన. ఎప్పుడు నాకు ఏ కష్టం వచ్చినా అమ్మవారి ముందు మొరపెట్టుకున్నా ఆ భవానీ మాత ఈ భవానీని నా ఎదురుగా పంపిస్తుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు. ఏమైంది? పుట్టినరోజుకల్లా మీ కూతురు మీ కళ్ళ ముందుకు వస్తుందని అమ్మకు చెప్పుకుంటూ కాలయాపన చేసుకుంటూ వస్తున్నాను. పుట్టినరోజు దగ్గర పడుతుంది. అమ్మ నాన్నలు మాత్రం ఇంకా దూరంగానే ఉన్నారు. నన్ను ఏం చేయమంటావు భవానీ? చూడమ్మా, రెండు కుటుంబాల మధ్య వారధిగా ఉంటావని రూపం మార్చుకుని నీ వాళ్ల మధ్యలోకి వెళ్ళావు. అయితే ఇప్పుడు నేను హెచ్చరించబోయేదేంటంటే, ఈ రూపంలో నువ్వు నీ పుట్టినరోజు వరకు మాత్రమే ఉండగలుగుతావు. తర్వాత దానంతట దానిగా నీ రూపం మారిపోతుంది. నేను అనుకున్నది జరగక ముందు నా రూపం అలా మారిపోతే చాలా ఇబ్బంది కదా భవానీ. నేను చెప్పేది కూడా అదే. అయితే పుట్టినరోజు కంటే ముందే అమ్మ నాన్నలను కలపాలి. అవును. సమయం ఎంత విలువైనదో నాకిప్పుడు ఇంకా తెలిసొస్తుంది. సరే అమ్మా, ఉన్న సమయాన్ని వృధా చేసుకోకుండా వినియోగించుకుంటాను. సరే అమ్మా, మిగిలి ఉన్న అవకాశాలన్నింటినీ ఉపయోగించుకో. వెళ్ళొస్తాను. సరే. అర్చన, ఏంటి మేడం? నువ్వెప్పుడొచ్చావు? 10 నిమిషాలైంది. ఎవరితో మాట్లాడుతున్నావు? నీ ఎదురుగా నాకెవరూ కనిపించలేదే. అదా, అదే మీకు తెలుసు కదా, నేను అప్పుడప్పుడు నాలో నేను మాట్లాడుకుంటూ ఉంటానని. మీరెప్పుడొచ్చారు? చాలాసేపు అయింది. గుడిలో కొన్ని పోస్టర్స్ వేయడానికి వచ్చాను. అదిగో అటు చూడు. ఆవిడ దొరికితే అక్షయ గురించి నాకు తెలుస్తుంది. ఏదో ఒక రకంగా ఆమెను నేను పట్టుకుంటాను. నీకెప్పుడైనా కనిపించినా నాతో చెప్పు. ఇప్పటి వరకు నాతోనే మాట్లాడి వెళ్ళింది. ఆమె గురించి చెప్తే నా గురించి బయటపడిపోతుంది. అందుకే చెప్పలేకున్నాను. గుడిలో ఉంటావా, వచ్చేస్తావా? వచ్చేస్తాను. చూడమ్మా, మీ అక్షయ్ పుట్టినరోజు కల్లా వచ్చేస్తుంది. బాధపడకండి.